హాయ్ నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక ఇక రోజు వీడియోలు మనం ఏదో ప్రొఫెషనల్ చేసుడు కాదు, అట్లా కాదు. అది చేస్తేనేమో మనకు రీచ్ వస్తలేదు. సో ప్రాపర్గా కంటెంట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది, మనకు ఎడిటింగ్లో అవి ఏం అవసరం లేదు, ఉన్న మ్యాటర్ చెప్పుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి సో ఏది లేకుండా డైరెక్ట్గానే చేసేస్తున్నాను అన్నట్టు వీడియో. అయితే ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య నా 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 గురించి వచ్చిన డౌట్లు ఏంటంటే, తగ్గిపోయింది కదా, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా, మీకు క్యాన్సర్ వచ్చింది కదా తగ్గిపోయిందా, ఇంకేంటి ఇష్యూ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే యాక్చువల్గా చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నా, బట్ చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అంటే సర్జరీ చేసినప్పుడు రెక్టమ్ పార్ట్ మోషన్ పాయింట్ రిమూవ్ చేసేసిన తర్వాత స్టిచెస్ వేసారు. స్టిచెస్ వేసిన తర్వాత లైట్గా చిన్నగా హోల్ అనేది ఓపెన్ ఉంచారు. సో అది ఓపెన్ ఉండడం ఎందుకంటే లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా లేకపోతే ఏదైనా సంథింగ్ ప్రాబ్లం అయినా కూడా అందులోంటి డిశ్చార్జ్ అయిపోతే కారిపోతుంటుంది అన్నట్టు. సమ్ టైమ్స్ అది తొందరగా కొందరికైతే సర్జరీ అయిన 2-3 మంత్స్లో రికవర్ అయిపోతుంది, నార్మల్ అయిపోతారు. బట్ కొందరికి టైం పడుతుంది. నా విషయంలో 2-3 ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. పర్టికులర్ దాని గురించి ఒకటి ఏంటంటే, నా మెయింటెనెన్స్ అయినా ఎందుకంటే నేను కరెక్ట్గా మెయింటెనెన్స్ అయినా చేయకపోయి ఉండాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ ఉన్నాయి ఉండాలి, అండ్ ఏంటంటే బాడీ సిచ్యువేషన్ బట్టి అన్నీ అయి ఉండాలి. బట్ ఏదో ఒకటి అదొకటి ఇష్యూ అవుతుంది. పర్టికులర్గా చాలాసేపు కూర్చోలేను. కొన్నిసార్లు నార్మల్గా తగ్గిపోయినట్టుగానే ఉంటుంది, అప్పుడప్పుడు అట్లా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది వాటర్ లాగా, పస్ లాగా. సో అదొక మెయిన్. అంటే చాలాసేపు కూర్చోవడం ఇబ్బంది. సో పర్టికులర్గా మీకు తెలియాలి కానీ చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఇన్ని రోజులు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, కూర్చోవడం, పొజిషను, బైక్ నడపడం అట్లాంటివన్నీ కొన్ని పనులు చేసినట్టు. సో ఇదొకటి. మడత మంచం తీసుకున్నా. సో ఇది మడత మంచం తీసుకున్నా అన్నట్టు. ఇది ఎందుకు తీసుకున్నా అంటే, ఇంతకుముందు ఏం చేశానంటే కింద కూర్చునేవాడిని. సో అది చాలా ప్రాబ్లం అన్నట్టు. అట్లా కింద కూర్చోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కింద కూర్చుంటే ఇది ప్రెస్ అయిపోయి ఇక్కడ ఇది పాటు ఉబ్బిపోతుంది. సో అట్లా ఉబ్బిపోవడం వల్ల ఇది హెర్నియా లాగా అవుతుంది. ప్లస్ కింద కూర్చుంటే మోషన్ పాయింట్ అనేది ప్రెషర్ ఎక్కువైపోయి అది ఇన్ఫెక్షన్ అవ్వడం అట్లాంటివి జరుగుతుంది. సో దాని గురించి మడత మంచం అది తీసుకున్నా. ఇది ఎప్పుడో చేయాల్సింది, మనం స్టార్టింగ్లో చేయాల్సింది. కొన్నిసార్లు కింద కూర్చోవడం అప్పుడు అన్నీ చేసాము. బట్ ఏదైనా మన మిస్టేక్స్ ఉన్నప్పుడు చెప్పుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఎందుకంటే ఇట్లాంటి సర్జరీ అయిన వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి. ఎక్కువ ఇట్లా ప్రెషరు ఈ స్టమక్ మీద పడకుండా చూసుకోవాలి, వెయిట్ వేయకుండా. సో కొన్ని సపోర్టివ్ బెల్ట్స్. సో నేను ఈ సపోర్ట్ బెల్ట్స్, సో ఇది హెర్నియా సపోర్ట్ బెల్ట్ అన్నట్టు ఈ స్టోమాకి. అయితే స్టార్టింగ్లో తీసుకోలేదు. సో మనకు గైడెన్స్ లేదు, డాక్టర్స్ చెప్పలేదు, ఎవరు తెలియదు దాని గురించి ఇట్లా పెట్టుకోవాలి, ఇది ఇట్లా ప్రాబ్లం రాకుండా అని చెప్పేసి చెప్పలేదు. సో నేను స్టార్టింగ్లో వాడలేదు. సో దానివల్ల లైట్గా హెర్నియా ప్రాబ్లం లాంటిది కూడా వచ్చింది అన్నట్టు. ఇక అదొకటి, ఇది ఒకటి. ఇక ఇప్పుడైతే పొద్దున పెట్టేసి నైట్ పడుకుంటా కదా, నైట్ పడుకునే దాకా ఉంచుతున్నా, నైట్ తీసేస్తున్నా అన్నట్టు. సో ఇప్పుడు ఎందుకు తీసేసిన అంటే, స్విచ్ బాత్కి వెళ్ళాలి. సో చెప్పినా కదా, మోషన్ పాయింట్ దగ్గర కొంచెం అది అన్కంఫర్ట్నెస్ ఉందని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టేసి వేడి నీళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం బెటాడిన్, ఒక కప్ అంత బెటాడిన్ వేసుకొని స్విచ్ బాత్ చేస్తా. సో ఇది మన సిచ్యువేషన్, కండిషన్ ఇట్లాంటివి ఉంటూనే ఉంటాయి. ఇక ప్రతిసారి మన వీడియోలు ఇక ఎడిటింగ్లు అవన్నీ వేస్ట్, ఉన్న కంటెంట్ చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకోటి ఏంటంటే, మీరు సపోర్ట్ చేయాలి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే మన కంటెంట్ ముందుకు వెళ్తుంది, ఇంకా నేను రీచ్ ఇవ్వగలుగుతా. ఎందుకంటే అసలు ఛానల్ వీడియోస్ వేసినా, ఫన్నీగా వేసినా, ఏది వేసినా కూడా మనకు రీచ్ అవ్వట్లేదు. ఇక అంతే వల్గర్గా అంటే అన్నెసెసరీ వీడియోస్ వేయాలంటే కూడా నాకు నచ్చట్లేదు. సో మ్యాక్సిమం ట్రై చేద్దాం అట్లా కూడా. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా సిచ్యువేషన్ వరకే మీకు ఈ వీడియోలో చెప్పిన. ఇంకా కొంచెం కంటెంటెడ్ వీడియోస్ అంటే వేరే క్యాన్సర్ గురించి ఏంటంటే, ఈ మధ్య కాల్ చేసిన వాళ్ళు చెప్పేవాళ్ళు మా గురించి చెప్పొద్దు, మా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇట్లా తీయకండి వీడియోస్లో అది ఇది అని చెప్తున్నారు. సో ఎవరు ఫ్రీడమ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. సో అందుకే నేను పర్టికులర్గా ఒక రీజన్స్ అనేవి ఇట్లా ఏం చెప్పట్లేదు అన్నట్టు. సో అది కండిషన్. ఓకే, ఉంటా మరి, బాయ్. లెంతీగా అయినా కూడా వేస్ట్, ఎవరు మన వీడియోస్ అంతా పట్టించుకోరు కాబట్టి. మీ సపోర్ట్ మాత్రం చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రం ఎప్పటికి ఉంటూనే ఉంటున్నారు. మీ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఇట్లాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో మాత్రం లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. బాయ్. పండగ బాగా చేసుకోండి. పండగ గురించి నేను ఒక అప్డేట్ ఇవ్వాలి. మేబీ ఇవాళ నైట్ లైవ్ పెడదాం అనుకుంటాను, కానీ అవుతుందో లేదో చూస్తాను. ఇందులో యూట్యూబ్లో కాకపోయినా మన ఇన్స్టాలో అయినా ట్రై చేస్తాను ఇవాళ లైవ్ పెట్టడానికి. బాయ్.